హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కార్నర్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఎగ్ పఫ్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి అయినా వేసుకోవచ్చు. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందుకే నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నాను. గోధుమ పిండి వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే చపాతీ పిండి కానీ ఇంకా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు కలుపుకొని మళ్ళీ లాస్ట్లో 1 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి పిండి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండి అయితే బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కాకుండా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తుంది కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే చిన్న బౌల్లోని కొంచెం మైదా పిండి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉండలు లేకుండా క్రీమీగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా క్రీమ్లా రావాలన్నమాట. ఇలా ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ పఫ్కి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కల్లాగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అయితే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే మనకి ఆనియన్స్ అయితే త్వరగా ఫ్రై అవుతాయి. మూత అయితే మధ్య మధ్యలో తీసి ఆనియన్స్ అయితే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ అడిగిన మాడిపోకుండా త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మూత తీసి ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ అయితే అడిగిన మాడిపోకుండా త్వరగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/4 టీ స్పూన్ జీరా ధనియా పౌడర్ వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అనేది నేను వేయలేదు. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ వేసాను కదా, అందుకే సాల్ట్ అయితే వేయలేదు. ఇప్పుడు కారం మసాలా ఇవన్నీ ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ వాటర్ వేసుకుని సరిపోతుంది. ఆనియన్స్ అయితే కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఆనియన్స్ కర్రీలోని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి నేనైతే వేయలేదు. పిల్లలు పచ్చిమిర్చి ఒకవేళ ఎగ్ పఫ్ తినేటప్పుడు తగిలితే నోరు మండిపోతుందని ఏడుస్తారు కదా, అందుకే నేనైతే పచ్చిమిర్చి అయితే వేయలేదు. చూసారు కదా, కర్రీ అయితే ఇలా బాగా ఉడికిపోవాలి. ఇలా దగ్గరగా అయిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. కానీ అయితే కొత్తిమీర యాడ్ చేయలేదు. కర్రీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. కర్రీ చేసేటప్పుడే ఎగ్స్ కూడా వేరే పొయ్యి మీద అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఎగ్స్కి పైన తొక్క తీసేసి ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎగ్స్ అయితే ఇలా ఎగ్స్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపిన గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. గోధుమ పిండి తీసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి. మనం చపాతీ చేసుకుంటాం కదా, అలా చిన్న చిన్న బాల్స్లా తీసుకొని చపాతీలాగా అయితే చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత ఒక ఉండ అయితే తీసుకొని కొంచెం పొడిపిండి అయితే వేసుకోవాలి. కొంచెం పొడిపిండి వేసి ఇలా చపాతీ చేసినట్టు
పలుచగా చేసుకోవాలి. మరి దలసరిగా కాకుండా మనకి ఎంత వీలైతే అంత పలుచగా అయితే చేసుకోవాలి చపాతీలాగా. చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అయితే మనకి ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలి. చూసారు కదా ఇలా చపాతీలు అయితే చాలా పలుచగా చేసుకోవాలి. ఇలా పలుచగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. సేమ్ అలానే మిగతా పిండి వంటలన్నీ చపాతీ సీడ్స్ లాగా అయితే తయారు చేసుకోవాలి. చూసారు కదా ఇలా మొత్తం అన్ని సీడ్స్ అయితే తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక చపాతీ తీసుకొని మనం ముందుగా మైదా పిండి ఆయిల్ కలిపి క్రీమ్లా చేసుకున్నాం కదా, ఈ క్రీమ్ని అయితే ఈ చపాతీ పైన అయితే అప్లై చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపి ఇప్పుడు ఈ చపాతీ మీద కొంచెం వేసుకొని మొత్తం అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం పొడిపిండి అయితే వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఇలా పొడిపిండి కూడా వేసుకోవాలి. ఇలా పొడిపిండి వేసిన తర్వాత ఇప్పుడు మరొక చపాతీ సీడ్స్ని తీసుకొని ఈ చపాతీ సీడ్స్ మీద అయితే వేసుకోవాలి. చూసారు కదా ఇలా వేసుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని చపాతీలు చేసుకున్నామో సేమ్ ఇంకా అన్ని చపాతీలు కూడా 1 బై 1 ఇలానే చేసుకోవాలి. ఇలా మళ్ళీ చపాతీ సీడ్స్ వేసి మళ్ళీ కొంచెం క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ మైదా పిండి కలిపాం కదా, ఆ క్రీమ్ని కూడా మళ్ళీ అప్లై చేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని మళ్ళీ వేరొక చపాతీని అయితే వేసుకోవాలి. ఇలా మనం ఎన్ని చపాతీలు చేసామో అన్ని చపాతీ సీడ్స్ని కూడా ఇలా 1 బై 1 అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం సీడ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ అంచులన్నీ సమానంగా ఉన్నాయో లేదో చూసి ఈ అంచులు ఎడ్జెస్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఎడ్జెస్ట్ అన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి 4 పక్కల సమానంగా అనేది ఉండాలి. ఇలా చూసారు కదా 4 పక్కలు ఇలా నేనైతే ఎడ్జెస్ట్ని అయితే కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ పిండిని అయితే 6 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మధ్యలో ఇలా పొడవుగా కట్ చేశాను. ఇలా పొడవుగా కట్ చేసిన తర్వాత అడ్డంగా అయితే 3 ముక్కలుగా చేసి మొత్తం అయితే 6 పీసెస్ లాగా అయితే కట్ చేశాను. ఇక్కడ మనం తీసుకున్న చపాతీ సీట్లను బట్టి ఎగ్ పఫ్ కోసం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 6 పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఒక పీస్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు చపాతీ కర్ర పెట్టి ఇలా స్లోగా ఒత్తుకోవాలి. మరి గట్టిగా ఒత్తేస్తే మనకి ఈ షీట్లు అయితే అంటుకుపోతాయండి. కొంచెం ఇలా వీడియోలో చూపించినట్టుగా మెల్లిగా స్లోగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒత్తిన తర్వాత మనం ముందుగా ఆనియన్ కర్రీ తయారు చేసాం కదా, ఈ కర్రీని అయితే కొంచెం ఇలా వేసుకోవాలి. ఇలా కర్రీ వేసిన తర్వాత మనం ముందుగా ఎగ్స్ని అయితే కట్ చేసుకున్నాం కదా, ఈ ఎగ్ పీస్ని కూడా ఈ కర్రీ పైన పెట్టి ఇప్పుడు ఈ కర్రీ ఎగ్ కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక చపాతీ పొర తీసి ఈ కర్రీ ఎగ్ బయటికి కనిపించకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా మనం క్లోజ్ చేసుకుంటే మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు లోపలికి ఆయిల్ అనేది పోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ పఫ్ కూడా మనకి బాగా ఫ్రై అవుతుంది. అదే మనం ఓవెన్లో కానీ చేసుకుంటే ఇలా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదండి, మామూలుగా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ ఎగ్ ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు 4 వైపులు కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా క్లోజ్ చేసుకోవాలి. చుట్టూనైతే మనకి ఎగ్ కర్రీ రాకుండా ముందు క్లోజ్ చేసుకోవాలి. అలా క్లోజ్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది లోనికి పోదు. నెక్స్ట్ ఆయిల్లో కూడా కర్రీ అంతా చెదిరిపోకుండా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఇంకో షీట్ కూడా తీసుకొని ఇలానే తయారు చేస్తున్నాను. ఇక్కడ ఇది కూడా చూడండి సేమ్ ముందు చేసినట్టే ఇలానే మొత్తం పీసెస్ అని ఎగ్ పఫ్ లాగా అయితే తయారు చేసుకోవాలి. చూసారు కదా కర్రీ పెట్టిన తర్వాత ఎగ్ని కూడా పెట్టి ఎగ్ని ఈ కర్రీని మొత్తం చుట్టూ క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి ఎగ్ కర్రీ అనేది ఆయిల్లో మనకి చెదిరిపోకుండా ఉంటుందన్నమాట. ఈ కర్రీ అనేది బయటకు వచ్చేస్తే ఆయిల్ అంతా పాడైపోతుంది కదా, అందుకే ఇలా మనం చుట్టూ అయితే
ఈ కర్రీని ఎగ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి ఎగ్ పఫ్ అయితే చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టయితే ఇలా ఎగ్ పఫ్ని తయారు చేసుకోవాలి. ఇలానే మొత్తం పీసులన్నీ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని స్టవ్ మంటని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయి ఎగ్ పఫ్లు అనేది త్వరగా మాడిపోతాయి. స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం తయారు చేసిన ఎగ్ పఫ్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకసారే కాకుండా మనకి ప్యాన్కి సరిపడవన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు కూడా మనం స్టవ్ మంటని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే ఈ ఎగ్ పఫ్లు అనేది మాడిపోతాయి, లోపల సరిగ్గా ఉడకవు. ఇక్కడ ఇవి గోధుమ పిండితో తయారు చేశాను కదా, బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మైదా పిండితో చేసినా సరే ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా అయితే ఎగ్ పఫ్ని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఈ ఎగ్ పఫ్లు అనేది క్రిస్పీగా చాలా బాగుంటాయి, టేస్టీగాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మనకి మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా పిండితో చేసినా ఇలానే ఉంటాయి. కాకపోతే మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందుకే నేనైతే గోధుమ పిండితో హెల్తీగా ఇలా ఎగ్ పఫ్ అయితే తయారు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఎగ్ పఫ్లు అయితే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని సేమ్ మిగతా ఎగ్ పఫ్లు కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా వస్తాయండి. గోధుమ పిండితో చేసిన చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి. మనకి ఇంట్లోనే ఓవెన్ లేకపోయినా బటర్ నెయ్యి ఏమీ లేకుండానే ఇలా ఈజీగా చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఎగ్ పఫ్లు అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట షాపులో కొని తినే కన్నా ఇలా ఇంట్లోనే చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఎగ్ పఫ్లు అయితే తయారు చేసుకోండి. బటరు నెయ్యి ఓవెన్ ఏమీ లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా తయారు చేశారంటే ఎగ్ పఫ్లు చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, మిగతా అవన్నీ కూడా ఇలానే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎగ్ పఫ్లు అయితే రెడీ అయిపోయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. గోధుమ పిండితో చేసినా సరే హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ పీల్చుకుంటుంది అనుకుంటారు, కానీ ఆయిల్ కూడా ఏమీ పీల్చుకోలేదండి. గోధుమ పిండితో చేసాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. ఇక్కడ చూసారు కదా, వీడియోలో కనిపిస్తుంది కదా, ఆయిల్ కూడా ఏమీ లేదండి. చాలా బాగా వచ్చాయి ఎగ్ పఫ్లు అయితే. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక ఎగ్ పఫ్ను కూడా కట్ చేశాను. చాలా బాగా వచ్చింది క్రిస్పీగాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, లోపల కర్రీ ఎగ్ కూడా మనకి ఆయిల్ అయితే ఏమీ లేదండి. చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.